Krishna Sharanagatam Krishna Madhura Purisadana Madhuvadana Magatam Krishna Sharanagatam Krishna Viduswagatam Krishna Sharanagatam Krishna Virgopala Swami Govinda రుక్మిణి వచ్చి అందరివాడ కొందరివాడ అంటే అందరివాడ, అందేవాడ అందరివాడ అంటే అవకాశం ఉంటే అందేవాడు, అవకాశం లేదు అనుకునే వాళ్ళకు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అందరేవాడు పరమాత్మ. అందుకోసమే ఆలయానికి నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారా అనుకునేవాడు, నాకేమైనా ప్రత్యేక స్థానం ఇచ్చారా అనుకునేవాడు, నాకేదక్కర్లేదండి ఆయన నేను చూస్తే చాలనుకునేవాడు. ఓ గుడ్డివాడు వచ్చాడు ఆలయాన్ని, నీ కళ్ళే లేవు కదా ఎలా చూస్తాయా దేవుణ్ణి అంటే, నేను చూడవలసిన అవసరం లేదయా ఆయన చూస్తే చాలు. ఆయన నన్ను చూడాలి కానీ నేనైనా చూడాలి. ఎవరు చూసారు కదా దేవుని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడిని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్తున్నారు. ఇలాగా స్వామి యొక్క లీల విచిత్రాలు విశేషాలు అద్భుతమైనటువంటి లీలలు మనకు కనిపించేది శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతంలో ఈ తులాభార ఖండం లేదు, కానీ తిరుపతి వెంకట గౌడ అనే మహనీయులు కొన్ని చమత్కారమైన కృష్ణలీల అమృత రస కథలను రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో వెళ్ళాలి అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క చరిత్రలో కూడా హారతులు పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు స్వామి, స్వామి మీదనే ఎప్పుడు కృష్ణుడు రెండు రకాలు, ఎక్కడికి వెళుతున్నాడు ఒకటి, ఎవరికైనా ఇస్తున్నాడు రెండు, ఇదొక రకమైన దృష్టి. దాని తర్వాత రెండవది ఏంటంటే ఆయన ఎక్కడున్నా కూడా నా దృష్టి ఆయన చరణాల మీద ఉంటే చాలు, ఇదొక రకమైన దృష్టి. అద్భుతమైనటువంటి యొక్క
కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరం అటుంది, సత్యభామాదేవి మందిరం ఎటుంది, ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నాయట. ఇంతలో రుక్మిణీదేవి బయటకు వచ్చింది. తెలియజేస్తుంది, స్వామి ఈవేళ మీరు మా ఇంటికి విందు భోజనానికి రావాలి. రోజు చేస్తున్నారు కదమ్మా అంటే రోజు చేసేటువంటి దానికి ఈ వేళకు కొంచెం తేడా ఉంది. మనం నిత్యము స్నానం చేస్తున్నాం, నిత్యం వస్తున్నాం. పుట్టిన రోజు వార్త ఆగుతుందానండి. సరే వెళదాం, ఇప్పుడే రండి అంటే ఇప్పుడే వస్తున్నాను అనగానే, స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్యభామాదేవి కూడా వస్తున్నారు, కలిసే వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి, అది మీ ఇష్టం. అది ఓ చెరికెత్తి సత్యభామాదేవి పరిహారంతో ఆమె రుక్మిణీదేవి అంటే నేను అత్తగారింటో అడుగు పెట్టిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం. దీన్ని ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కానీ చెడ్డ పోటీ. సత్యభామాదేవికి ఈ రుక్మిణీనికి పుట్టినరోజుకు ఎందుకు వెళుతున్నాడు కనుక ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు స్వామి. ఇంతలో నారాయణ అని వచ్చాట. చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడో విధాం. వ్రత విధాన మహిమన్ సత్యావతి నిరకాల గలనానయానతి వ్రత విధాన మహిమన్ సత్యావతి అతన సూత్రధారి మురారి జనులకాల గలనో అయానతి వ్రత విధాన మహిమన్ సత్యావతి నటన సూత్రధారి మురారి విటులగాండ గలడో నయానది వ్రత విధాన మహిమన్ సత్యావతి నిరకాల నయానది వ్రత విధాన మహిమన్ సత్యావతి గలడా సుధా ప్రణయ జలదినుమైనావు గలనే సత్యావతి నది రథ విధాన మహిమన్ సత్యావతి సాధనమునా అదర సుడాలయ నగాల నలంకాలయనది ప్రతిధాన మహిమ సత్యావతి ఏది వేణుగోపాల స్వామి గోవింద.
ఈ గంటలకు పూర్వమే పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వాడి సాయంకాలం పూట అద్భుతమైనటువంటి యొక్క మిత్ర బృందం అంతా అనుకుంటున్నారు, ఆహా అటు బంగారమే, ఇటు చూస్తే ఇటు బంగారమే, అటు చూస్తే వజ్రవైఢూర్య భూమిదిక పుష్పరాకారణమై మనకు ధనాదులు నీ కడలేకయున్న దుర్గతులందును కామగును కావున సొంత యోచన చేసి చేయుడి వ్రతమన ఆలకింపజ ప్రపత్తి గంపరి తెచ్చారండి బంగారం వాళ్ళకి. స్వామి వీసమంతైనా పైకి లేవడం లేదా? ఆశ్చర్యంగా ఉంది. ఇంత పరుగున్నాడన్న స్వామి మొదలే చెప్పానమ్మా, ఆయన మొత్తం అంతా అయింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు నాడు? స్వామి పరువు గురించి చెప్తున్నాడు. అండపిండని అట్టి శ్రీనాథుడేనా సేవకుడయ్యను హరిభక్తాళికి విజేయుడ అమృతమగునే భేరము ఇది సమయము ఇది సమయము కొడుకలు నిలువ ఇతగని చేపుట కలవి కాని వేరము విలువ ఇతగని చేపుట కలవి కాని వేరము సరిగలే కనుల గని వేరము కలుపుల చెడిగకు సతతము నిలయమైన వేరము ఫలాపైన అంత సులభమైన వేరము అదే మాజే వేరము ఇది సమయము